ఏమిటయ్యా నీ మాయ? నీవెవరో తెలియక నా ఆవుల మందను నీ చేత కాయబెట్టాను. నేనెంత పాపాత్మురాలిని! నా అజ్ఞానాన్ని మన్నించి నాకు నిజాన్ని చెప్పి నన్ను అనుగ్రహించు స్వామి. అలాగేనమ్మా, రేపు మనం యాగంటి క్షేత్రానికి వెళ్దాం. ఆ స్వామి సన్నిధిలో నీకన్ని విషయాలు చెప్తాను. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, మును ముందు జరిగే వింతల్లి గణవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతయమ్మ. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ. కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనమైపోతుందమ్మా. సల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా. దేవుడే లేడాను నాస్తికవాదులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా. నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా, కపటదారులే పెరిగిపోతారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ధర్మాన్ని వీడి ధనము కోసమే అయినోళ్ళనైనోళ్ళే సంపుకుంటారమ్మా. అమావాస నాడు ఆకాశములో నిండు సందామామ కనిపిస్తదమ్మా. అర్ధరాత్రి సింహ సీకట్లోన మండేటి సూర్యుడు ఉదయిస్తాడమ్మా. సర్వజాతులు సంకరమై సంకరులే సామ్రాటులైతారమ్మా. మును ముందు జరిగే వింతల్లి గణవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. వావి వరసలు మచ్చు కన్నా లేక మానవత్వమే చచ్చిపోతుందమ్మా. పగలేమో అన్నా చెల్లెళ్ళు అనుకుంటూ రాత్రుళ్ళు రతులల్ల మునిగిపోతారమ్మా. అతి తిండి అతి నిద్ర వల్ల ఈ జనులు విపరీత వ్యాధులతో బాధపడతారమ్మా. స్థిర నివాసము అన్నది లేక ప్రజలు రోజు సంచరిస్తుంటారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఆకాశంలా 3 సుక్కలు పుట్టి పిడుగులు బడి జనులు చస్తారమ్మా. పట్టపగలు సుక్కలాను చూసి లెక్కలేని జనులు రాలిపోతారమ్మా. ఇనుప స్తంభాలు చిగురిస్తాయమ్మా, రెమ్మలు సాగి పూలు పూస్తాయమ్మా. అడవి జంతువులు నగరాలపై బాడి నరుల నెత్తూరును తాగి వేస్తాయమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఏనుగేమో పంది పిల్లల్ని గంటే పందులు కోతుల్ని గంటాయమ్మా. రెక్కలొచ్చిన కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడుతాయమ్మా. ఇనప గుళ్ళు నీట తేలుతాయమ్మా, అలుకాటి బెళ్ళు మునిగిపోతాయమ్మా. భారతదేశం వందలాది ఏళ్ళు బానిసత్వంలో నలిగిపోతుందమ్మా. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఎద్దులు దున్నా పోతులు గుర్రాలు లేకుండానే బళ్ళు నడుస్తాయమ్మా. నీళ్ళలోన ఉన్న శక్తితో దీపాలు వెలిగే దినములొస్తాయమ్మా. ఆ జన్మ వైరంతో ఉండేటి పులిమేక ఐకమత్యముతోని ఉంటాయమ్మా. మెదడు వాపుతో గుండె వ్యాధితో లక్షల్లోన జనము చచ్చిపోతారమ్మా. మును ముందు జరిగే వింతల్లి గణవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. ఎంపలి చెట్టుకు నిచ్చెళ్ళు వేసే మరుగుజ్జులే పుట్టుకొస్తారమ్మా. కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా. కాల జ్ఞానములోని ఏ ఒక్క మాట పొల్లుపోకుండా జరిగి తీరునమ్మా. స్వామి, ఈ కాలజ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్యురాల్ని చేశావు. స్వామి, ఇతను నా కుమారుడు, పుట్టు గుడ్డివాడు. వీనికి చూపునిచ్చి
వీడి జీవితంలో వెలుగు ప్రసాదించి మమ్ము ఆశీర్వదించండి స్వామి. ధన్యుడను స్వామి, ధన్యుడను. సర్వేంద్రియానాం నయనం ప్రధానమంటారు. చూపు లేక నేనెంత కోల్పోయానో చూపు వస్తే తప్ప నాకు తెలిసి రాలేదయ్యా. హే దీనబంధు, ఇక నా జీవితమంతా మీ సేవకే అంకితమయ్యా. నా పాలిట గురుదేవుడవై